నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు కసరత్తు చేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య విస్తృతంగా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినా కొన్నింటికి మాత్రం రెండు దేశాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఈరోజు భేటీ కాబోతున్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం తన వల్లే అవుతుందని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అటు పుతిన్ ఇటు జెలెన్స్కీతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. గతంలో వైట్ హౌస్లో జరిగిన చర్చల్లో జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు ట్రంప్. ఉక్రెయిన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రష్యాను వెనకేసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి రష్యానే అన్నింటికీ కారణం అంటూ విరుచుకుపడ్డారు. యుద్ధాన్ని ఆపేందుకు జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. కానీ డోనాబ్స్, లుహాన్స్క్ ప్రాంతాలపై నియంత్రణతో పాటు జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ నిర్వహణపై రెండు దేశాలు పట్టు వేయటం లేదు. ఈ క్రమంలోనే దాదాపు అన్ని అంశాలకు తాము అంగీకరించామని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కోర్టులోనే బంతి ఉందని తేల్చి చెప్పారు జెలెన్స్కీ. ఈరోజు ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ట్రంప్తో భేటీ కానున్నారు జెలెన్స్కీ. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నారు. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం నిర్వహణ, తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్ ప్రాంతంపై నియంత్రణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. డోన్బాస్ ప్రాంతాన్ని రష్యా తమదిగా ప్రకటించుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం అత్యంత సున్నితంగా మారింది. ఇప్పుడు జెలెన్స్కీతో భేటీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారే. రెండు దేశాల మధ్య కుదిరే ఏ శాంతి ఒప్పందానికైనా తాను ఆమోదం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. జెలెన్స్కీతో సమావేశం బాగానే జరుగుతోందని అంటూనే తన అనుమతి లేకుండా వాళ్లకు ఏది ఉండదని తేల్చి చెప్పారు. త్వరలోనే పుతిన్తోనూ చర్చలు జరుపుతానని చెప్పుకొచ్చారు. ఓవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. శనివారం తెల్లవారుజాము నుంచి కీవ్పై హైపర్సోనిక్ మిసైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా 32 మంది గాయపడ్డారు. మరోవైపు దాడులకు దిగుతూనే ఉక్రెయిన్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే సైనిక మార్గాలు అనుసరిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.